హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇది సింగపూర్లో అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. సో మెట్రో ఎలా ఉండిద్దంటే ఇక్కడ మన ఒక 5-6 అంతస్తుల బిల్డింగు ఎంత హైట్లో ఉంటుందో అంత హైట్ కిందకు ఉండిద్ది అనమాట. అంటే భూమి లోపల ఉండిద్ది మెట్రో అనేది కూడా. ట్రైన్స్ మొత్తం మెట్రో లోపల నడుస్తూ ఉంటాయి అనమాట, భూమి లోపల. అంటే పైన ట్రాక్లు ఏముండవు. వీళ్ళు అండర్ గ్రౌండ్ మెట్రో వేశారు సింగపూర్లో. సో వీళ్ళు ఏం చేస్తారంటే మెట్రో స్టేషన్ పైన పెద్ద పెద్ద బిల్డింగులు కడతారనమాట. అంటే సుమారు ఒక 30-40 అంతస్తుల బిల్డింగ్ కడతారు. మనం పైన చూసినట్లయితే అసలు ఇక్కడ మెట్రో స్టేషన్ ఉందనే అనుకోం. అంటే పైన మొత్తం కూడా పెద్ద బిల్డింగులు, దాంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. కానీ కింద ఏం చేస్తారంటే ఆ బిల్డింగుల కింద మెట్రో స్టేషన్ ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళు సింగపూర్ ఎప్పుడైతే బిల్లు చేశారో అప్పుడే వీళ్ళు ప్లానింగ్గా కింద మెట్రో స్టేషన్లు పైన బిల్డింగ్లు ఉండాలని సో చాలా నీట్గా అయితే ప్లాన్ చేసి స్ట్రక్చర్ అయితే డిజైన్ చేశారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం కూడా అండర్ గ్రౌండ్ అనమాట. అంటే ఇప్పుడు మనం భూమిలో నుంచి ఒక 2 అంతస్తులు కింద ఉన్నాం. ఇప్పుడు ఈ షాపింగ్ మాల్స్ మొత్తం కూడా అండర్ గ్రౌండ్లో ఉన్న షాపింగ్ మాల్స్ అనమాట. అంటే పైకేం కనిపించవు. మొత్తం మన మెట్రోలోంచి బయటకు వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ మొత్తం కూడా వీళ్ళు షాపింగ్ మాల్స్ పెట్టేశారనమాట. అంటే వీళ్ళకి భూమి అనేది చాలా తక్కువ ఉండిద్ది అనమాట సింగపూర్లో. ఒక దీవి కాబట్టి వీళ్ళకి చుట్టూ సముద్రం ఉండిద్ది కాబట్టి సో వీళ్ళకి ప్లేస్ అనేది చాలా తక్కువ. సో ఉన్న ప్లేస్ని ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు అండర్ గ్రౌండ్ మొత్తాన్ని మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకి భూమి అనేది సరిపోతుందని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసేసి ఏం చేశారంటే అండర్ గ్రౌండ్ మెట్రో, అదేవిధంగా అండర్ గ్రౌండ్లో కూడా షాపింగ్ మాల్స్ పెట్టారనమాట. ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయి అంటే అండర్ గ్రౌండ్లో ఉంటాయి. సో మెట్రో స్టేషన్స్ ఉంటాయి, దానిలో మెట్రో స్టేషన్ నుంచి బయటి రాంగులోనే అండర్ గ్రౌండ్లోనే షాపింగ్ మాల్స్ ఉంటాయి అనమాట. అంటే మనం ఏదన్నా తీసుకొని వెళ్ళాలంటే, ఇంటికి తీసుకొని వెళ్ళాలన్నా లేదా ఫుడ్ తినాలన్నా కానీ, ఇంకా మనం ఏదన్నా షాపింగ్ చేయాలన్నా కానీ మొత్తం బయటికి ఎక్కడికో దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇక్కడ. సో మెట్రోలోంచి దిగటం, అక్కడే ఉంటాయి అన్నీ. మనకు కావాల్సింది తీసుకోవటం లేదా తినాలనుకుని తినటం మొత్తం అక్కడే ఉంటాయి. వెంటనే మనం మెట్రో నుంచి బయటికి రంగులోంచి అండర్ గ్రౌండ్లోంచి బయటికి రంగులోనే మనం అయితే మన ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ విధంగా వీళ్ళు అండర్ గ్రౌండ్ షాపింగ్ మాల్స్ అయితే కట్టారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం కూడా లోపల బట్టలు ఉన్నాయి, అదేవిధంగా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఇంకా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అన్నీ ఇంకా మన ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్కి కావాల్సిన సూపర్ మార్కెట్లు ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఈ అండర్ గ్రౌండ్ షాపింగ్ మాల్స్లోనే దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ కొన్ని అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు ఎలా ఉంటాయి అంటే చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. అంటే టెర్మినల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక లైన్లో వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కేసి మధ్యలో దిగి ఇంకొక లైన్లో వెళ్ళే ట్రైన్ ఎక్కాలనుకుంటే అవి జంక్షన్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి జంక్షన్లో ఉండేవి చాలా పెద్ద మెట్రో స్టేషన్లు ఉంటాయి. సో మెట్రో లోపల మనం ఎట్లా అనిపిస్తుంది అంటే మనం ఇది అండర్ గ్రౌండ్లో కాదు పైన అనిపించింది అనమాట. అంత నీట్గా అయితే వీళ్ళు సింగపూర్ని డిజైన్ చేశారు. సో చూడటానికి అయితే చాలా బాగుంటాయి. లోపల అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా ఏంటంటే మొత్తం కూడా అండర్ గ్రౌండ్లోనే మొత్తం సెంట్రల్ ఏసీ ఉండిద్ది అనమాట. అంటే మనకి ఎలాంటి ఉక్కపోత కూడా ఉండదు. లోపల కదా మనకి గాలి రాదు అనుకోవటానికి ఉండదు, మొత్తం సెంట్రల్ ఏసీ అనమాట. సో వీళ్ళంతా చూశారు కదా, మొత్తం కూడా షాపింగ్కి వచ్చిన వాళ్ళు లేదా ఈ మెట్రోలో నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం బయటకు వచ్చేవాళ్ళు మొత్తంలో కూడా అంతా జనాలు అయితే ఎప్పుడు కూడా ఫుల్గా ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే మొత్తం మనం సింగపూర్ మొత్తం మెయింటైన్ చేసింది కూడా అండర్ గ్రౌండ్నే చాలా వరకు యూజ్ చేసుకున్నారనమాట. మెట్రోలకు కానీ షాపింగ్ మాల్స్కి ఇంకా కొన్ని కంపెనీలు కూడా ఎలా ఉంటాయి అంటే అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి. అందువల్లే సింగపూర్ అనేది ఫాస్ట్గా బాగా డెవలప్ అయింది. ఇంకా ఏంటంటే వీళ్ళకి రెవెన్యూ కూడా ఏంటంటే పక్క దేశాల నుంచి ఇన్వెస్టర్ని వీళ్ళు ఏంటంటే ఇన్వైట్ చేస్తారు కాబట్టి వీళ్ళకి రెవెన్యూ కూడా ఎక్కువ ఉండిద్ది. సో దానివల్ల అంటే కంట్రీని డెవలప్ చేసుకోవడానికి అయితే మనీని యూజ్ చేసుకుంటారు అన్నమాట ఆ వచ్చిన డబ్బుల్ని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అన్ని షాపింగ్ మాల్స్ కానీ వస్తున్నాయి. ఇంకా వీళ్ళు ఏంటంటే బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఇక్కడ అండర్ గ్రౌండ్లో కూడా ఉంటాయి అన్నమాట. అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్. సో వాళ్ళు మొత్తం చాలా నీట్గా డిజైన్ చేసుకుంటారనమాట. అండర్ గ్రౌండ్లో అయినా కానీ బాగుండాలి షాపింగ్ మాల్స్, చాలా నీట్గా
మెయింటైన్ చేస్తారు. ఇంకా ఏంటంటే ఇక్కడ ఎవరైనా షాపింగ్కి వెళ్ళాలన్నా కానీ ఏంటంటే బయటికి పోకుండా మెట్రోలోంచి బయటికి అంటే మెట్రో లోపల నుంచి బయటికి రాంగ్లోనే అంటే అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి కాబట్టి షాపింగ్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలా వీళ్ళు సిటీని అయితే బాగా డిజైన్ చేసుకున్నారు ప్రీ ప్లాన్డ్గా. అందువల్లే సింగపూర్ అనేది మోస్ట్ అంటే తొందరగా డెవలప్ అయిన కంట్రీస్లో సింగపూర్ అనేది ఫస్ట్లో ఉండిద్ది అనమాట. అంటే ఇప్పుడు దుబాయ్ వస్తుంది, కానీ దుబాయ్ కంటే ముందు కూడా సింగపూర్ అనేది ఫాస్ట్గా డెవలప్ అయిన కంట్రీ అని ఇప్పటి వరకు అందరు చెప్పుకుంటూనే ఉంటారు. అంత టెక్నాలజీ అయితే యూజ్ చేశారనమాట. ఇప్పుడే నేను అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేసాను. బయట చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండిద్ది అనమాట. బయట కూడా ఈ షాపింగ్ మాల్స్ పైన ఎలా ఉండిద్ది అంటే పెద్ద బిల్డింగ్ ఉండిద్ది, ఒక 40 అంతస్తుల బిల్డింగ్ ఉండిద్ది అనమాట. సో అలా వీళ్ళు డిజైన్ చేసుకున్నారు.